విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా కాలభైరవుని అనుగ్రహంతో రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. గత 2 ఎపిసోడ్లుగా మీకు నేను ఈ రాశి ఫలాలు అందించలేకపోయాను, అందుకు మన్నించాలి. అయితే నేను ఒక యజ్ఞంలా తలపెట్టాను, స్వామి ఆలయం కట్టాలని. ఇందులో మనం మొన్న 8వ తేదీన విగ్రహ ప్రతిష్టతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు, ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నుంచి రెగ్యులర్గా మళ్ళీ మీకు రాశి ఫలాలు అందించాలనేటువంటి తపనతో అయితే ఉన్నాను. మరి ఇక్కడ మన దేవాలయ విశిష్టతను గురించి కూడా ఒక 2 ముక్కల్లో చెప్తాను. మన దేవాలయంలో ముఖ్యంగా కాళభైరవుడు, భైరవి మాత, అలాగే స్వర్ణాకర్షణ కాళభైరవుడు అంటే లక్ష్మీ కుబేర సహిత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, ధనాన్ని అందించేవాడు, అధికారాన్ని, ఉద్యోగాన్ని, ఉన్నత స్థితిని ఇచ్చే రాజశ్యామలా మాత. అలాగే సర్పదోషాలు, సంతానం కానీ లేకపోతే వివాహం కాకపోవటం ఈ సర్పదోషం అంటారు, అందుకు మానసాదేవి. అలాగే ప్రతి నెల కూడా సంకష్టహర గణపతి వస్తాడు. ఆ సంకష్టహర గణపతి ఆ రోజు మనం పూజ చేయాలి అంటే సంకటహర గణపతి మనకి కావాలి. ఆ సంకటహర గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అలాగే మనం ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని కోరికలున్నా కర్మ పూర్తి కానిదే ఏదీ రాదు. ఆ కర్మ పూర్తి చేయాలి అంటే శివుణ్ణి ఆశ్రయించాలి. అందుకే ఇక్కడ స్ఫటిక శివలింగేశ్వరుడు ప్రతిష్ఠించడం జరిగింది. ఇలా ఇన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా ఆపదల నుంచి రక్షించాలని, మీ కోరికలు తీర్చాలని ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా దర్శనం అయితే ఉండదు. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఆదివారం, సోమవారం మాత్రం స్ఫటిక శివలింగేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి. ఉదయం 7:30 నుంచి 12 గంటల వరకే ఈ ఆలయ ప్రవేశం అయితే ఉంటుంది. ముందుగా గోశాల అంటే గోదర్శనంతో ప్రారంభమవుతుంది ఈ ఆలయ దర్శనం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఎప్పటిలాగే అమావాస్య, పౌర్ణమి హోమాలు కూడా ఇక్కడ జరుగుతాయి. మరి 25న ఈ నెల 25వ తేదీన జ్యేష్ఠ అమావాస్య అయితే మనం ప్రదోష వేళలో అమావాస్యను చేస్తాము. 24వ తేదీ సాయంత్రమే ఈ అమావాస్య జరుగుతుంది. ఆ రోజు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని మనం ఎప్పట్లాగే చేసుకుంటాం. అయితే ఇప్పుడు మన ఆలయంలో అద్భుతంగా చేయబోతున్నాం. మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులున్నా, శని దోషాలున్నా, లేదంటే సంతాన దోషాలున్నా, వివాహ దోషాలున్నా, ఉద్యోగంలో ఇబ్బందులున్నా తప్పకుండా మీరందరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మన ఆలయంలోనే ఈ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. ముందుగానే మీ గోత్రనామాలు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు చిన్న మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు వివరాలు అయితే తెలియజేయబడతాయి. అలాగే ఈ కార్యక్రమ తదనంతరం మనకి అన్నప్రసాద సేవ కూడా, ముఖ్యంగా చిన్నారి తల్లిదండ్రులు లేని సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి, అలాగే ఎవరైనా వృద్ధులకు కూడా అన్నప్రసాద సేవని మీరిచ్చేటటువంటి రుసుముతో మీకు మంచి ప్రతిఫలం కలగాలని మీకోసం ఈ గురువు ద్వారా చేయటం జరుగుతుంది. ఈ వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. ఎందుకంటే ముందు మనం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, సేవా కార్యక్రమాలు మరింత అభివృద్ధి జరగాలి అన్నా మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. నగదు రూపంలో కాకపోయినా కనీసం మన వీడియోలను షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే
ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. ముఖ్యంగా మరొక మాట, నేను ఎప్పుడూ కూడా ఎవరిని తప్పుదారి పట్టించే విధంగా నేను ప్రేరేపించేటువంటి వీడియోలు చేయలేదు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, యూట్యూబ్ వీడియోల ద్వారా చాలామంది మోసపోతున్నారు. కొంతమంది ఏవేవో చెప్పేసి మీకు అన్నీ చేయించేస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఎవరు నిజం ఎవరు యథార్థం అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి జూన్ 16 నుంచి 30 వరకు ఈ ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ రాశి వారికి ఈ పక్షం రోజులు కూడా కాస్త మిశ్రమంగా ఉంటుంది. మీ ఫలితాలన్నీ 60-40 అన్నట్టుగా ఉంటుంది. అయితే మొండు పట్టుదల ఒక్కొక్కరికి మైనస్ అవుతుంది, మీకైతే ప్లస్ కాబోతుంది. మీ మొండు పట్టుదలే మీకు సక్సెస్ని ఇస్తుందనే చెప్పాలి. కాకపోతే చిన్న మెలిక, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మాత్రం మొండు పట్టుదల పనికిరాదు. ఆచితూచి వ్యవహరించాలి, అవసరానికే ఖర్చు పెట్టాలి. హంగామా కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు. అయితే మీకు బయటంతా బాగుంటుంది, కానీ కుటుంబం కోసం కూడా మీరు కొంత సమయం కేటాయిస్తే బాగుంటుంది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కాస్త అసంతృప్తికి గురి చేస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రం కుటుంబం పట్ల కాస్త మంచిగా వ్యవహరిస్తే, వారితో కూడా కాస్త సమయాన్ని గడిపితే బాగుంటుంది. అలాగే నూతన పరిచయాలు, కొత్త మిత్రుల పరిచయం కావటం, ఇదంతా మీకు ఒక కొత్త ఎపిసోడ్ సాగిపోతూ ఉంటుంది. ఖర్చులు పెరగటం వలన అవసరం నిమిత్తం చేబదులు లేదా ఇతరత్ర కూడా మీరు డబ్బుని సేకరించుకోవాల్సి వస్తుంది. అందువలన కాస్త అప్పులైతే చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంది. అలాగే మీ మదర్ అంటే తల్లి ఆరోగ్యం మీద మాత్రం శ్రద్ధ పెట్టాలి. వారికి ఏమాత్రం బాగలేకపోయినా ఇమీడియట్గా మెడికల్ ట్రీట్మెంట్ అనేది చేయించండి. అలాగే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు వారు కరెక్ట్ వ్యక్తులు కాదు అని మీకు అనిపిస్తే వారి మధ్యవర్తిత్వం చేయకండి. చేయటం వలన ఉరుమురుమి మంగళం మీద పడినట్టు ఇద్దరు కలిసి మిమ్మల్ని చెడ్డ వ్యక్తులుగా భావించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపద్దు. ఇది కాస్త ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. రుణ ఒత్తిడి కూడా ఎవరికైనా బాకీలు ఉన్నట్లయితే వారు మీకు తీర్చమని చాలా ఒత్తిడి అయితే తెస్తూ ఉంటారు. గృహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. కాకపోతే ఈ పక్షం రోజుల తర్వాత అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. అలాగే న్యాయపరమైనటువంటి చిక్కులు చికాకులు ఉన్న వారికైతే సానుకూలంగా ఉంది, మీకు అంతా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మాత్రం మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్న అవకాశాలు అనవసరంగా చేతులారా కూలదోసుకున్నట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకు మీరు ఎవరైతే కార్యకర్తలను మీరు నమ్ముతారో వారు మాత్రం మీకు మనసా వాచా కర్మణ అండగా ఉంటారు. ఉద్యోగస్తులకైతే పనిభారం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవటం, ఏదో జరిగిపోతుందనేటువంటి భయాందోళనలు, ఇలాంటివన్నీ కాస్త పక్కన పెడితే అన్నీ బాగానే ఉంటాయి. వ్యాపారస్తులకైతే సాధారణమైనటువంటి లాభాలే ఉన్నాయి. అయితే కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఎవడో వచ్చి మీకు ఏదో జరిగిపోతుందని చెప్తే వాడికి మళ్ళీ కొంత డబ్బు ఇచ్చి అప్పు చేసి మరిచ్చి, ఇలాంటివన్నీ మీరు తొందరపాటు డెసిషన్స్ తీసుకుంటే ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. అలాగే నూతన పెట్టుబడులకైతే ఇది అనుకూలంగా లేదు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఎదుటివారు చెప్పిందే కాకుండా మీ సొంత ఆలోచనలతో కూడా వ్యాపారం నడిపినట్లయితే బాగుంటుంది. ఎందుకంటే జాయింట్ వెంచర్స్ ఈ పార్ట్నర్స్ ఉండేటప్పుడు మాత్రం మీరు కీలక రోల్ పోషిస్తే వారి ప్రభావం మీ మీద ఉండడం కాదు, మీకుగా మీరు ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. అలాగే షేర్ మార్కెట్, ఇక ఇందులో అయితే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. చిన్నపాటి వ్యాపారస్తులు మాత్రం బాగుంది, మీకు లాభాలు అయితే వస్తాయి. అలాగే ఈ కళారంగంలో ఉన్నవారికి టీవీ సినీ కళాకారులందరికీ మాత్రం యావరేజ్గా ఉంది, పర్వాలేదు. విద్యార్థులకు బాగుంది, మీరు కోరుకున్న కళాశాలలో సీట్లు రావాలని భైరవుడిని ప్రార్థిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే లంగ్స్ అంటే ఊపిరితిత్తులు లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రేమికులకైతే చిన్న ఎడబాటు కనిపిస్తూ ఉంది, అందువలన ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి మాటలు మాట్లాడుకోండి. అలాగే ఈ రాశి వారికి 17, 23, 25 తేదీలు అనుకూలంగా ఉన్నాయి.
19, 21, 27, 30 తేదీలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి ధనుస్సు రాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహువే కేతవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఉదయం సాయంత్రం 18 సార్లు నవగ్రహాలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకువెళ్ళమని నీ జీవితాన్ని ఒక్కసారి మనసులో సంకల్పం చెప్పుకొని మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని ముందుకు వెళ్తే అంతా సరిపోతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.